హలో అండి. వెల్కమ్ టు సంతూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ పులావ్ని ఇంట్లో ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీలో ఎంతమందికి ఈ పులావ్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో స్పెషల్ డేస్లో ఇది రెగ్యులర్గా చేసి పెడుతుంటాను. ఈ వెజిటబుల్ రైస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ పాలక్ పన్నీర్ అయినా లేకపోతే పన్నీర్ బటర్ మసాలా గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా పెరుగు చట్నీతో అయితే సూపర్గా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక బౌల్లో మిల్ మేకర్ని వేసుకొని ఒకసారి శుభ్రం చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చాక ఈ మిల్ మేకర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కూలింగ్ వాటర్ అయినా ఐస్ క్యూబ్స్ అయినా వేసుకొని కొద్దిగా చల్లారాక ఇలా మిల్ మేకర్ ముక్కల్ని స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను రైస్ కుక్కర్లో పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు నార్మల్గా అయినా చేసుకోవచ్చు. ముందుగా ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారా ఆకు, కొద్దిగా కసూరి మేతి, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో కొద్దిగా పుదీనా, అదేవిధంగా కొత్తిమీరను కూడా వేసుకొని ఇవి లైట్గా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు. తర్వాత ఒక స్పూన్ వరకు గీని వేసుకోండి. గీ ఫ్లేవర్ అనేది పులావ్లో చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ముందుగా ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకొని ఒక స్పూన్ వరకు ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోండి. ఈ పులావ్లోకి మనకు నచ్చిన వెజిటేబుల్స్ అంటే క్యారెట్, బీన్స్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నాకు ఇవే అందుబాటులో ఉన్నవి కాబట్టి ఇవి వేసుకున్నాను. ఇక్కడ మనం రైస్ కుక్కర్లో పులావ్ని చేస్తున్నాం కాబట్టి అడుగున మాడిపోయే అవకాశం ఉంది. సో ఇలా తిప్పుకుంటూ మాత్రమే ఈ వెజిటేబుల్స్ అన్నిటిని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇది కొద్దిగా మగ్గాక ఒక స్పూన్ వరకు కారం, హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మనం కడిగి శుభ్రం చేసుకున్న రైస్ని కూడా 2 గ్లాసెస్ వరకు వేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ వాడాను. మీరు నార్మల్ రైస్ అయినా వాడవచ్చు. ఇలా రైస్ అంతా వెజిటేబుల్స్లో మిక్స్ అయిన తర్వాత ఇందులో 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వరకు వాటర్ని వేసి ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే చూసారా ఎంత చక్కగా కుక్ అయిందో. ఈ వెజిటేబుల్ రైస్ని ఇలానే తినేయచ్చండి. కానీ మీకు నచ్చకపోతే ఇందులో రైతా కానీ నార్మల్ పన్నీర్ బటర్ మసాలా కానీ వేసుకొని తినచ్చు. మిర్చి కసాలాని వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.